ఈ నెల 23న దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్. హీరో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. సరైనోడు తర్వాత వస్తున్న ఈ సినిమాపై బన్నీ అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. ఇక గబ్బర్ సింగ్ తర్వాత మరో పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ హరీష్ శంకర్ డీజే మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ డీజే సినిమా రిలీజ్ అవుతుందా? ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోలుగా వస్తున్న సినిమా డీజే అలియాస్ దువ్వాడ జగన్నాథం. రెండు విభిన్న గెటప్పుల్లో బన్నీ కనిపించడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అల్లు అర్జున్ కు భారీ సక్సెస్ ఇచ్చిన సరైనోడు తర్వాత వస్తున్న డీజే మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. పూర్తి మాస్ అప్పీల్లో కనిపిస్తున్న డీజే సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. రికార్డుల సంగతేమో గాని పెద్ద వివాదాల్లో డీజే సినిమా చిక్కుకుంది. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. గుడిలో బడిలో అంటూ రిలీజ్ అయిన డీజే సాంగ్ టీజర్ పెద్ద దుమారాన్ని లేవదీసింది. పాటలో వాడిన నమ్మకం చమకం పదాలపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కోట్లాది శివభక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ పాటలో పదాలున్నాయని బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక నమ్మకాన్ని చమకాన్ని వాడే పూజ, ఒక రుద్రుడికి వాడే పదాలను కూడా ఈరోజు ఒక స్త్రీకి యొక్క ప్రేమను ఆమెని ఇది చేయడానికి ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయారు అంటే. శివస్తోత్రానికి ఉద్దేశించిన నమ్మక చమక పదాలను శృంగార పాటలో చొప్పించడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి బ్రాహ్మణ సంఘాలు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రుద్రాన్ని అవమానిస్తే సహించమని హెచ్చరిస్తున్నారు. శృంగారభరితమైనటువంటి ఆ పాట లోపల పరమశివునికి ఇష్టమైనటువంటి నమ్మక చమకాదులను మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ పాటలో చిత్రీకరించడం వల్ల కోట్లాది మంది శివభక్తుల హృదయాలు కూడా దెబ్బతిన్నాయి. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో నిజంగా బ్రాహ్మణుడు అంటారు, నిజంగా బ్రాహ్మణుడు. మరి అతనికి డైరెక్షన్ తీసే సమయంలో అయినా ఈ పదాల అర్థాలు ఆయనకి తెలియదా అంటే తెలిసే ఉంటుంది. మరి రాసింది బ్రాహ్మణులు అంటున్నారు, మరి వారికి తెలియదా దీని అర్థం? తెలుసు. కానీ వారు కూడా ఈరోజు బ్రాహ్మణత్వాన్ని తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోతున్నారు అనే ఒక ఆవేదనతో ఈరోజు బ్రాహ్మణ సంఘాలు కానీ బ్రాహ్మణులందరూ కూడా ఆలోచిస్తున్నారు. టీజర్ రిలీజ్ సమయంలోనే బ్రాహ్మణ సంఘాలు ఈ పాటలోని నమ్మకం చమ్మకం పదాల ఉపయోగంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే రిలీజ్ నాటికి ఈ పాటలోని పదాలను తొలగిస్తామని డీజే సినిమా దర్శక నిర్మాతలు హామీ ఇవ్వడంతో కొంత శాంతించారు. అయితే ఆడియో ఫంక్షన్లో గుడి బడి పాటలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్రాహ్మణ సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. ఈ నెల 23న దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పాటలోని నమ్మకం చమకం పదాలను తొలగించకపోవడంతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు దర్శక నిర్మాతలు. తీవ్ర విమర్శలకి గురవుతున్న నమ్మకం చమకం పదాలను తొలగించారు. రానున్న ఆల్బంలో కొత్త పదాలతో పాటలు విడుదలవుతాయని తెలియజేశారు. అయితే ఆ పదాలే కాకుండా అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను కూడా తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. రుద్ర స్తోత్రంలోని నమ్మకం చమకం పదాలను డీజే సినిమాలో యుగళ గీతానికి వాడారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బ్రాహ్మణ సంఘాలు శాంతించడం లేదు. రుద్ర స్తోత్రానికున్న విలువను తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆడియో ఫంక్షన్లో ఆ పదాలను తొలగిస్తారని ఆశించిన బ్రాహ్మణ సంఘాలు ఆ పదాలు యథాతథంగా ఉండడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. గుడిలో బడిలో సాంగ్పై వస్తున్న వ్యతిరేకతను తగ్గించడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రయత్నాలు చేశారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక జోక్ రాసినా, ఒక డైలాగ్ రాసినా, ఒక పాట రాసినా 10 మంది మెచ్చుకోవాలని చెప్పి రాస్తాం తప్ప ఒక 10 మంది కాదు కదా, వాళ్ళ మనసు కూడా బాధ పెట్టాలనో, ఒకళ్ళు కించపరచాలనో, ఒకళ్ళు ఇంత పెద్ద రభసేయాలని మేము రాయం కదా. దయచేసి సందర్భం వచ్చినప్పుడు నేను మా లిరిక్ రైటర్ మేము కూర్చొని ఈ లిరిక్ యొక్క అర్థం ఏంటని క్లియర్గా చెప్తాం. దువ్వాడ జగన్నాథం సినిమాలోని వివాదాస్పద అంశాలపై బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే హెచ్ఆర్సీని ఆశ్రయించాయి. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ డెవలప్మెంట్, ప్రాంతీయ సెన్సార్ బోర్డు కమిషనర్లను ఆదేశించింది. అయితే రోజురోజుకి వివాదం తీవ్రమవడంతో డీజే సినిమా నిర్మాతలు అభ్యంతరం వ్యక్తమవుతోన్న పదాలను తొలగించారు. నమకం చమకం పదాల స్థానంలో నా గమకం నీ సుముఖం పదాలను చేర్చి సెన్సార్ అనుమతి తీసుకున్నారు. ఇకపై రానున్న ఆల్బమ్స్ అన్నింటిలో కొత్త పదాలతో పాటలుంటాయని డీజే నిర్మాతలు తెలియజేశారు. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది దువ్వాడ జగన్నాథం సినిమాలో నమకం చమకం పదాలే కాకుండా అనేక సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని బ్రాహ్మణ యూనిటీ సంస్థ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాపై ఆందోళనలు భగ్గుమట్టున్నాయి. తాజాగా ఈ సినిమాపై పిటిషన్ దాఖలైంది. మరి పిటిషనర్ సీనియర్ జర్నలిస్ట్ అయిన గోగులపాటి కృష్ణమోహన్, అలాగే ప్రముఖ కవి లిరిసిస్ట్ జొన్నవిత్తల రామలింగేశ్వరరావు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ముందుగా పిటిషనర్ కృష్ణమోహన్ గారు, ఏంటి మీరేమని పిటిషన్ వేశారు ఇవాళ? ఏం లేదు మేడం, దీని గురించి మొత్తం సూక్ష్మంగా చెప్పాలి మీకు. దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో నమకం చమకం అనే పదాలతో పాటు అగ్రహారాల్లో తాంబూలాలు, ఈ ప్రవర లాంటి ఈ పదాలను తొలగించాలని పెద్దలు జొన్నవిత్తల గారి సమక్షంలో మేము వెళ్ళి దర్శకులను కలవడం జరిగింది. దర్శకుడు పాట రాసిన సాహితీగారిని కూడా కలిస్తే చాలాసేపు తర్జన భర్జనలు జరిగాయి. మా కొంతమంది వేద పండితులతో కూడా వాళ్ళతోటి ఫోన్లో చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు చాలాసేపటి తర్వాత ఒప్పుకున్నారు. కొన్ని పదాలు మేము అభ్యంతరం ఉన్న పదాలు తొలగిస్తామని చెప్పడం జరిగింది. మా 4 గోడల మధ్య కాకుండా మీడియా సమక్షంలో చెప్పాలని మేము చెప్తే వాళ్ళు కూడా వచ్చేసి ఆ రోజు ట్రైలర్ విడుదల నాడు మీడియా సమక్షంలో దిల్రాజు గారు చెప్పారు, అలాగే హరీష్ శంకర్ గారు చెప్పారు, వాళ్ళకి అభ్యంతరం ఉన్న పదాలను తప్పకుండా మేము తొలగిస్తామని చెప్పారు. మేము కూడా సంతోషించాం. ఎందుకంటే ఒక బ్రాహ్మణ నిరోగా పెట్టి మీరు తీస్తున్నారు కాబట్టి, మేము చెప్పగానే ఆ పదాలు తొలగిస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు మా మద్దతు తెలుపుతామని చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ 11వ తారీఖు నాడు ఏదైతే వాళ్ళు ఆడియో రిలీజ్ చేశారో ఆ రోజు యథావిధిగా వాళ్ళు రాసిన ఏ ఒక్క పదం కూడా తొలగించకుండా ఆ ఆడియో మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు మేము ఇక ఇలా అయితే బాగలేదు అని చెప్పేసి వాళ్ళు న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో మేము. కానీ కృష్ణమోహన్ గారు, ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది అన్న విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలని సినిమా తరపు నుంచి వాళ్ళు చెప్తున్నారు. 10 రోజుల ముందుగానే ఆడియో టేప్స్ అన్ని ఆడియో కంపెనీకి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు ముందుగానే అన్ని సిడీస్ రెడీ అయిపోతాయి కాబట్టి మేము అప్పుడు ఆడియో రిలీజ్కి మార్పులు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ సిడీస్లో మార్పులు చేసి రిలీజ్ చేస్తామనేది వాళ్ళ వాదన. ఇదేమి ఐఏఎస్ ఎగ్జామ్ కాదు, ఐపీఎస్ ఎగ్జామ్ కాదు. వాళ్ళ ఆ రోజు అది ఆడియో రిలీజ్ చేయకపోతే కొంపలు మునిగేది ఏం లేదు. కాకపోతే ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతినే పదాలను తొలగించినాక తీస్తే దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళు మీరేమంటారు జొన్నవిత్తల గారు? అమ్మా కృష్ణమోహన్ గారు, ఆ రోజున మీరందరూ పిలిస్తేనే నేను వచ్చాను, గుర్తుందా మీకు? అమ్మ 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖు నేను విజయవాడలో ఉన్నా. మా చెల్లెలు చనిపోయింది. ఆ పరిస్థితిలో నేను అక్కడ ఉన్నా. నేను ఉంటే నాకు వాళ్ళకి తెలియదు, ద్రోణంరాజు రవికుమార్ గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, గురువుగారు ఈ సినిమాలో డీజే సినిమాలో మీరు కూడా టైటిల్ సాంగ్ రాశారు, ఇంకో సినిమాలో ఇంకో పాటలోనేమో నమకం చమకం అనే మాటలు ఉన్నాయి, చాలా మన వాళ్ళందరూ బాగా ఆందోళన పడుతున్నారండి, మీరు కాస్త అవి పూనుకుని మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి అన్నాడు. దాన్నే ఉంది, నేను తప్పకుండా మాట్లాడతాను. పైగా వాళ్ళు కూడా సంస్కారవంతులు, డైరెక్టర్ కానీ దిల్రాజు గారు కానీ వాళ్ళు భక్తులు, దైవభక్తి శాస్త్రభక్తి ఉన్నవాళ్ళు. నేను మాట్లాడతానని వాళ్ళకి మాట్లాడితే మీరు తప్పకుండా రండి గురువుగారు, వాళ్ళని తీసుకునండి, మనం దాన్ని వాళ్ళకి ఎలా కావాలో మనం ఆలోచించి ఆ పదాలు తీసేద్దామని హరీష్ శంకర్ గారు చెప్పాడు.
చెప్తే మరుసటి రోజున 5వ తారీఖు నాడు హరీష్ శంకర్ గారి ఆఫీస్కి ద్రోణంరాజు రవికుమారు, ఈయన ఇంకా ఎవరో 4 బ్రాహ్మణులు వచ్చారు, ఈ సంఘాల ప్రెసిడెంట్లు. వాళ్ళు వస్తే వెళ్ళి మాట్లాడాం. ఈ పాట రాసిన సాహితీ గారు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడి ఆ పాటలో వీళ్ళకి ఎక్కడెక్కడ దోషాలు అనిపించే వాటన్నిటి గురించి చర్చ జరిగిన తర్వాత నమ్మకం చమకం తీసేస్తామని చెప్పారు. హరీష్ శంకర్ గారు తీసేస్తామని చెప్పారు. వాళ్ళ సాయంత్రం కూడా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. నేను నా విషయం ఏమేమి చెప్పొద్దు, నేను మధ్యలో వచ్చి మీకు ఏదో దీని గురించి మీ ఇద్దరిని కలిపానని అనుసంధానం చేసి ఎవరికి చెప్పక్కర్లేదు, తెలియాల్సిన అవసరం లేదు అన్నాను, వచ్చాను. అయినా సరే వాళ్ళు ఏదో అంటే జొన్నతులు గారిని మనం ఏదో ఉపయోగించుకున్నాం అని అనుకోకుండా ఆయన కూడా మనకు సారథ్యం వహించారు కనుకని వాళ్ళు కూడా జెన్యూన్గా నా పేరు కూడా చెప్పారు, పేపర్లో వచ్చింది. ఆ తర్వాత 11వ తారీఖు నాడు ఆడియో వాళ్ళు లాంచ్ చేసినప్పుడు దాంట్లో ఈ నమ్మకం చమకం మాటలు ఉన్నాయి. దీనికి వీళ్ళు హర్ట్ అయ్యి వెనకాల ఆందోళన చేశారు. అది మ్యూజిక్ డైరెక్టర్ ఏమో న్యూజిలాండ్లో ఉన్నాడు, దేవిశ్రీ ప్రసాద్, ఆయన కచేరీలు చేస్తున్నాడు. ఈ ముందే అన్నీ కూడా చేసేస్తారు. దానికి ముందు ఒక గాయకుడు పాడి ఆ మాటలు తీసి మళ్ళీ ఈ మాటలు అక్కడ పెట్టి చేయాలంటే అవి మ్యూట్ చేసినా లేకపోతే గబుక్కుని వీళ్ళు ఎవరన్నా చేసినా కూడా అవి జర్క్ వచ్చేస్తుందమ్మా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోట్లతో తీసేటువంటి ప్రాజెక్టులో ఈ ఇబ్బంది రాకూడదు. అది చూస్తున్నప్పుడు అందరికీ కూడా ఆనందంగా ఉండాలి, కానీ వాళ్ళు టెక్నికల్గా హై వాల్యూస్తో తీస్తున్నప్పుడు బెస్ట్ పర్ఫెక్షన్తో ఇవి వాళ్ళు ఆల్రెడీ చేసేసినవే కనుక మ్యూజిక్ డైరెక్టర్ రావాలి, గాయకుడు పాడాలి కనుక అవి అలా వెళ్ళిపోయింది. అది అంతకుముందే దాన్ని 1 కోటి మంది చూశారు, అప్పటికే 10 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు ఏదన్నా ఉంటే మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, ఇలా జరిగిందండి ఏంటి అనేది. ఏం లేకుండా మీరు ఎందుకు అసలు ఇప్పుడు పిల్లేశారు? నేను వేసినప్పుడు మీరు నన్ను ఏమన్నా కన్సల్ట్ చేశారా? మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చింది, దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియనప్పుడేమో నాకు ఫోన్ చేశారు. ఇప్పుడేమో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు గవర్నర్ గారికి వెళ్ళి ఒక పిటిషన్ ఇస్తూ ఉంటారు, ఒక ఆయన వెళ్ళి ఒక ఆయన హెచ్ఆర్సీకి వెళ్తూ ఉంటారు, ఇంకోళ్ళేమో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏ ఊళ్ళో బ్రాహ్మణులు ఆ ఊళ్ళో రిపోర్ట్లు ఇస్తే బ్రాహ్మణుల మీద ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది? అది క్లియర్ సుస్పష్టంగా చెప్పాడు కదా మనకి డైరెక్టరు, నమ్మకం చమకం తీసేస్తానని చెప్పాడు కదా. చెప్పారు పెద్దవాళ్ళ ముందే డైరెక్టర్ గారు చెప్పారు, నేను కూడా అదే చెప్పాను. చెప్పిన మాట తప్పారు అక్కడ. ఎందుకంటే ఇది ఒక మనోభావం, అంటే వాళ్ళు చాలా చాలా చులకనగా తీసేస్తున్నారు. ఇది ఎందుకంటే ఒక హట్ అయిందంటే మామూలుగా ఉండదండి ఆ విషయం. అగ్రహారంలో తమలపాకు ఏంటండి అసలు? అగ్రహారం అనే పదం వాడాల్సిన అవసరం ఉంది. తమలపాకు అగ్రహారం ఆబ్జెక్షన్ చేశాను సార్. మీరు కూడా ఇక వద్దులండి వాళ్ళని ఏదో 2 ఇప్పించాం కదా అని చెప్పేసి అన్నారు, గుర్తుందో లేదు సార్? ఆ రోజు నేను ఇప్పుడు చెప్పండి, అప్పుడు కూడా అదే చెప్పాను. అగ్రహారంలో తమలపాకు అంటే ఏం తప్పని వచ్చింది? తమలపాకు రకరకాల భావాలు ఉన్నాయి సార్ మార్కెట్లో. తమలపాకును కొంతమంది ఆడవాళ్ళతో పోలుస్తుంటారు, కొంతమంది ఇంకొక దాంతో పోలుస్తుంటారు. అగ్రహారంలో తమలపాకు చెప్తా. చెప్పండి సార్. 40 ఏళ్ళు వచ్చినా సరే లేతగా ముఖం ఉన్నవాడిని చక్కగా తమలపాకల్లే ఉంటాడంటారు, మగాడిని కూడా అంటారు. అంటే లేతదనాన్ని సూచిస్తుంది. మీకు చెప్పా నేను ఆ పాటలో అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం అంటే అర్థం లేదని కూడా చెప్పాను. అవునా? తమకం అంటే ఏంటి? కైపు ఎక్కడి నుంచో వచ్చి తాకదు, వాడి శరీరంలో ఒక మోహంలా కలుగుతుంది, రేగుతుంది. తమకం కలుగుతుంది, రేగుతుంది. అది తమలపాకల్లే తాకదు. అదేంటది? మీకు తుఫాన్లా తాకింది, పిడుగులా పడింది అని అంటే అది దాని ఇంపాక్ట్ ఉంది. తమలపాకులా తాకిందంటే ఏముంది? పైగా ఇంకోటి మీకు చెప్తాను, అవాళ్ళ మీకు క్లియర్గా చెప్పా. తను ప్రేమించిన అమ్మాయి బ్రాహ్మడు, క్యారెక్టర్ ఎవరు? బ్రాహ్మడే కదా. బ్రాహ్మడు ఆ అమ్మాయిని అగ్రహారంలో తమలపాకులా ఉన్నావని ఒక బ్రాహ్మణ యువకుడు బ్రాహ్మణ యువతిని అంటే తప్పేంటి? నువ్వు అగ్రహారంలో తమలపాకులా ఉన్నావని ఒక బ్రాహ్మణ యువకుడు కాబోయే అమ్మాయిని అంటే మీకు తప్పే ఉంది? బ్రాహ్మణుడు పోల్చాడు, తప్పేంటి మీకు అసలు? అగ్రహారం కాకుండా వేరే తమలపాకు లెక్క పోల్చుకోవచ్చు కదా. అగ్రహారం అనే పదం ఎందుకు రావాల్సి అంటే మీకు అంటే ప్రతిదానికి మీరు అసలు నమ్మకం చమకం అనే పదాల గురించి మాట్లాడుకున్నాం. ఈ డిస్కషన్ తమలపాకు డిస్కషన్ అప్పుడు వచ్చింది. అది ఇంకోటి, అగ్రహారంలో తమలపాకు అంటే ఇంకా శ్రేష్టతకి అది ఒక గుర్తు, అందుకని అది అన్నాడు అని అనుకున్నాం. అది సరేనని ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడండి. నమ్మకం చమకంకి అప్పుడు తీసేస్తానని వాళ్ళు అన్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు మీకు అక్కడ ప్రెస్ మీట్లో చెప్పేశారు కదా. చెప్పిన తర్వాత మీకు ఇప్పుడు ఏమిటి అభ్యంతరం? మార్కెట్ లో పాటలు పోయిన తర్వాత అప్పటికే 1 కోటి పాటలు వెళ్ళి అసలు ఏంటి? ఆడియో రిలీజ్ కాకముందే ఆడియో బయటికి వెళ్ళిపోతుంది, సెన్సార్ బోర్డు రాకముందే ట్రేజర్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఎక్కడ కంట్రోల్ లేదా?
ఇప్పుడు మీరు ఏమంటారు అసలు ఇప్పుడు ఇంతకీ మార్కెట్లోకి వెళ్ళిన నమ్మక చమకాలను మీరు ఏ విధంగా రిటర్న్ తీసుకొని వస్తారు? మీరు కూడా పెద్దవాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పాక కూడా ఈ రోజు ఇంత ఆడియో బయటికి వెళ్ళిపోయి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా ఒకసారి చెప్పి 2 పదాలు ఇప్పుడు మార్చేస్తున్నాం, నెక్స్ట్ ఆడియోలో తీసేస్తున్నాం అంటే పోయిన వాటికి ఏంటి? ఎవరు దానికి సంజయ్ చెప్పేది? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు దానికి ఏం లేదండి, ఒక పాట బయటికి వెళ్ళిన తర్వాత ఏ పాట అయినా సరే సెన్సార్ అయ్యేంత వరకు ఆగదు కదా. ఎవరైనా సరే దాన్ని రిలీజ్ చేస్తారు, ఒక పాటను రిలీజ్ చేస్తారు. సెన్సార్ అయ్యే లోపు రిలీజ్ చేసిన తర్వాత సెన్సార్లో వాళ్ళు కట్టించినప్పుడు దాన్ని మ్యూట్ చేయటమో ఇంకొక మాట రాయటమో చేస్తారు. మరి వెళ్ళిపోయిన దానికి ఏం చేస్తారని అంటే అది మేము అడిగేది అదే సార్. ఇప్పుడు మార్కెట్లోకి ఇంకోటి నమ్మకం చమకం అన్న దాంట్లో అసలు నిజంగా మీకు ఆ పాట భావం మొత్తం చెప్పి ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. మీరు చెప్పండి, ఆ లైన్ చెప్పండి. రెండు వాక్యాలు చెప్పండి. ఆ వాక్యాలు చెప్పండి. ఒక స్త్రీని అంటే ఒక స్త్రీని కాదు, ఆ వాక్యం ఏంటో చెప్పి అప్పుడు చెప్పండి. ఆ వాక్యం ఏంటి? నమ్మకం చమకం అని ఎట్లా ప్రయోగించాడో కవి చెప్పండి. పాట విందాము. జనవితుల గారు కృష్ణమోహన్ గారు పాట ఒకసారి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. జనవితులు గారు, ఇప్పుడు పిటిషనర్ తరపున బ్రాహ్మణ సంఘాల తరపున వాళ్ళ ప్రధానమైన కంప్లైంట్ ఆ రోజు ఆడియో రిలీజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆపుకునుంటే నష్టం ఏమన్నా జరుగుతుందా, అదేమన్నా ఆ రోజే జరగాల్సింది కాదు, ఈ మార్పులు చేసి చేయొచ్చు కదా అన్న వాదన వీళ్ళ సైడ్ నుంచి వస్తుంది. దానికి మీరేమంటారు? ఆ రోజున వీళ్ళు వచ్చి అక్కడ దర్శకుడికి నిర్మాతకి వీళ్ళందరికీ కూడా వీళ్ళు బట్టలు పెట్టి పూలదండలు వేసి వీళ్ళు అభినందించారు కదా. వీళ్ళే అప్పటికి ఆ పాట ఇంకా రిలీజ్ చేస్తామన్న నమ్మకంతో మన వాళ్ళు మరుసటి రోజున మాట్లాడాలా కాదు. ఆ తర్వాత ఏంటి ఏమండి ఎందుకేనండి వాళ్ళు అలా చేయలేదు ఏంటి? నేను అక్కడే ఉన్నాను కదా, నాతో మాట్లాడారా? మరుసటి రోజున మాట్లాడారా? ఆ రోజు ఇవాళ కేసు కాదు, ఆ రోజు వేదిక మీదకి వెళ్ళింది వేరే వాళ్ళు. ఆ రోజు మాట్లాడినప్పుడు ఉన్న పెద్దలు కొంతమంది సినిమా వాళ్ళకి కాదు, మేము ఇక డైరెక్ట్ మేము యాక్షన్ మేము స్టార్ట్ చేసాం. యాక్షన్ మీరు స్టార్ట్ చేశానంటున్నారు కాదు. చెప్పండి, మీరు నన్ను వచ్చి అడిగారు, మీరు వచ్చి మీరు చెప్పాలండి అని అంటే వచ్చి చెప్పాను కదా. ఒక మాట నాకు చెప్పాలి, పోనీ మీరు అదే చెప్పాలి. ఏమన్నా చెప్పారా? పదాలు తీస్తామని చెప్పేసి ఎందుకు తెలియని మీరు అడిగారా? అడిగితే అది మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేడు, అది ఆల్రెడీ తీసేసాం, అయిపోయింది. మరి వచ్చేదాకా ఆపనుంటే అని చెప్పొచ్చు కదా సార్. ఏది ఆపుతారండి? ఆ పాటను ఆపాలి సార్. ఎందుకంటే ఏది ఆపుతారు? ఆ పాటను ఏదైతే నమ్మకం చమకం అని చెప్పేసి ఆ పాట వచ్చిందో ఆ పాట వరకు ఒకటి ఆపేసి మిగతా చేసుకోవచ్చు కదా. అలాగే ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు. ఒకటేసారి ఏంటంటే సినిమాలు అనేది వినోదాత్మకంగా ఉండాలండి. అవి వివాదాత్మకంగా ప్రజలను ఏదంటే మా బ్రాహ్మణుల పరిస్థితే ఘోరంగా అయిపోయింది. ప్రతి ఒక్క సినిమాలో ఓ పిలిక పెట్టడం, వాళ్ళని ఒక జోకర్గా చేసి ఆగం చేసి సినిమాలు చూపిస్తుంది. నేను చెప్పింది అదే మీకు. ఇప్పుడు బ్రాహ్మడు కోడిగుడ్డు తిన్నాడు ఇహిహి, బ్రాహ్మడు చికెన్ తిన్నాడు ఇహిహి, అమ్మ వచ్చే శుక్రవారం తప్ప అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇంతకన్నా బ్రాహ్మణ క్యారెక్టర్లు ఉన్నాయా? ఎంత పిచ్చి పిచ్చిగా చేశారు. అట్లాంటిది చెప్తాను మీకు. అట్లాంటిది ఒక అగ్ర హీరోతో 60-70 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీసి బ్రాహ్మడు అద్భుతంగా డ్యూయెట్లు పాడి, బ్రాహ్మడు అద్భుతంగా ఫైట్లు చేసి, బ్రాహ్మడు ఏదో సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు, సమాజంలో ఏదో ఒక సమస్యని పరిష్కరించాడు అని ఒక హీరోగా కథ తీసినప్పుడు రెండు పదాలు వచ్చాయి. అది కూడా ఏది, ఎంత బ్రాహ్మణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత పని చేశాడని చెప్పడం కోసం ఆ మాటలు ఇచ్చారు. లేకపోతే వేయించరు. అవేం రొమాంటిక్ పదాలు కాదు. సరే, ఆ రైటర్ కూడా రాశాడు. రైటర్ కూడా రాసినప్పుడు ఒక చిన్న ఇబ్బంది వస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమి మనతో ఘర్షణ పడలా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు క్లియర్గా తీసేస్తామన్నారు, తీశారు. ఆ రోజునే ఎందుకు తీయలేదని చెప్పి మీరు వచ్చి సినిమా రిలీజ్ ముందు కోర్టుకి వెళ్ళటం అనేది. కానీ ఇప్పుడు మీరు సినిమా పక్షం తీసుకుంటున్నారా? బికాజ్ మీరు కూడా సినిమాలో ఒక పాట రాశారు కాబట్టి మీరు సినిమా పక్షం తీసుకుంటున్నారా? మీరు బ్రాహ్మణ తరపు నుంచి మీరు ఆలోచించి ఆ పదాలు నిజంగా మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ పాట వరకు ఆపుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని మీరు ఈ సైడ్ నుంచి ఆలోచిస్తే ఏకీభవిస్తారా లేదా? అది ఇప్పుడు చూడండి, టోటల్గా చర్చ మొత్తం అంతా కూడా నా మీద కాన్సన్ట్రేట్ అయింది. నాకు తెలుసు అమ్మా, చాలా చక్కగా తెలివిగా అడిగావు, బాగుంది, సంతోషం. నేను దాంట్లో పాట రాశానని కాదు, పాట రాయకపోయినా కూడా మొట్టమొదట
నేను సినిమా పరిశ్రమలో కూడా ఉన్నాను కనుక దీని డెప్త్ తెలుసు నాకు. అట్లాగే బ్రాహ్మణుల మనోభావము, నమ్మకం చమకము, దాని విలువ, దాని దివ్యత్వము తెలిసినటువంటి వాడిని. నేను శ్రీరామలింగేశ్వర శతకం రాసినటువంటి వాడిని కనుక అది తెలియక కాదు, ఇది తెలియక కాదు. ఇక్కడ ఏంటంటే దీన్ని అల్లరి చేయటం అనేటువంటిది బ్రాహ్మణులకి మంచిది కాదమ్మా. మొట్టమొదట అంటే నువ్వు అడిగావు కనుక అంటే మీరు బ్రాహ్మణుల తరపున ఉంటారా వీళ్ళ తరపున ఉంటారా అంటే చెప్తున్నాను. ఈ సినిమాలో ఒక బ్రాహ్మణ యువకుడిని చాలా పెద్ద హీరోగా సోషలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చక్కగా క్లియర్ చేశాడు అని వాళ్ళు అద్భుతంగా ఒక కమర్షియల్గా మంచి కథను ఆలోచించి తీశారు. ఇది నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణులు గర్వించాలి. దీంట్లో మీరు సీన్లో కూడా నేను చూసిన రోజునే వాడిని చంపకపోతే నేను శ్రీవత్స గోత్రంలోనే పుట్టినవాడిని కాదు అని ఆ ట్రైలర్లో ఉంది, ఆ టీజర్లో విన్నారా మీరు? మీరు సినిమాలు పుట్టి పెరిగిన తర్వాత ఇంతవరకు ఏ సినిమాలో ఉన్నా సరే గోత్రం పేరుతో డైలాగ్ ఎక్కడన్నా ఉందా? నేను వాడిని చంపకపోతే నేను ఆ సీమవాడిని కాదో, ఈ ప్రాంతం వాడిని కాదో, నా వంశం వాడిని కాదో అని డైలాగ్ ఉంది. ఫలానా గోత్రంలో పుట్టలేదని బ్రాహ్మణ్యాన్ని తలకెత్తుకుని అద్భుతంగా డైలాగ్ రాశాడు. అంటే చెబుతున్నారు అంటే అంటే ఇక్కడ బ్రాహ్మణ్ణి కించపరచాలనేది ఎక్కడ లేదు. అంటే మీరు గమనించాలి. మీరు చెప్పేది వినండి. ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ గమనించాలి. ఇంత సమగ్రంగా ఒక బ్రాహ్మణ యువకుడిని హీరోగా పెట్టి సినిమా తీసిన వాళ్ళు ఈ 2 పదాలు కూడా మాకు అభ్యంతరం అని చెబితే తీసేస్తామన్న వాళ్ళు, తీసేసిన వాళ్ళు ఆల్రెడీ తీశారు. ఈ చర్చ కూడా మీరు చూడండి, స్క్రోలింగ్లో ఉంది. వాళ్ళు తీసేశారు. ఆ రోజున ఎందుకు తీయలేదని ఈ రోజున మీరు ఎల్లుండి సినిమా అంటే ఈ రోజున కోర్టుకి వెళ్ళటం మన విఘ్నత వివేకాలు దానికి సంబంధించినటువంటి విషయం. మీరు చెప్తున్నారు జరిగితే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఎవరు కూడా ఎవరి మనోభావాలు కాదండి. ఇప్పుడు కోర్టుకి చాలా ఈజీగా తీస్తున్నారు. తీసేశారు. ఎక్కడ తీశారు సార్? ఈ రోజు కూడా పాట రాలేదు మార్కెట్ లోకి. ఇప్పుడు మనం విన్న పాటలో కూడా నమ్మకం చమకం వస్తున్నాయి. ఎక్కడ వచ్చిందండి? ఎప్పటికప్పుడు మేడం ఎవరి ఫోన్ అంటూ అదే వస్తుంది, ఏ టీవీ పెట్టినా కూడా అదే పాట వస్తుంది. ప్రాక్టికల్లీ ఆలోచిస్తే ఆ మార్పులు చేసిన పాట బయటికి రావడానికి లేట్ అయింది. మార్చగానే ఎమ్మటే మీ ట్రైలర్ వేయొచ్చు కదా, అన్నిట్లో టీజర్. దానికి ప్రాక్టికల్ గా కొంత టైం పడుతుంది కాబట్టి ఎప్పటి వరకు అంటే నమ్మకం చమకాలు అందరి నోట్లో ఇక మొత్తం అయిపోవాలి. అంటే ప్రతి ఒక్కడు కూడా ఆ అమ్మాయిని నమ్మకం చమకం తోటి పోల్చుకుంటూ ఆ పాట పాడుకున్న తర్వాత తీస్తే ఎందుకండి? స్పెసిఫిక్ గా ఎవరు కానివ్వండి, దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతినొద్దండి. తినలేదు అంటే ఎట్లా సార్? ఏమి సార్ మీరు అంటే అయిపోయిందా తీసేశారని? ఎక్కడన్నా మీరు విన్నారా తీసేసిన పదాలను? మీరు విన్నారా? దయచేసి చెప్పండి. కృష్ణమోహన్ గారు ఇప్పుడే తీశారు ఆ 2 పదాలు కూడా. నమ్మకం గమకం నీసు ముఖం అనే పదాలు వాడారు. ఇక్కడ సెన్సార్ బోర్డు లో మేము దరఖాస్తు చేసుకుంటే తెలంగాణ కాదని అక్కడికి వెళ్ళి సెన్సార్ చెప్పి సరే సినిమా ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయించుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇట్లా కూడా వాళ్ళు రకరకాలుగా లెట్స్ కంటిన్యూ. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాపై ఆందోళనలు ఈ స్థాయిలో భగ్గుమంటున్నాయి. మరో 2 రోజుల్లో డీజే సినిమా విడుదల కాబోతున్న క్రమంలో బ్రాహ్మణ సంఘాలు ఆందోళనని ఉధృతం చేస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో రుద్రసేన బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు. నమ్మక చమక సాంగ్ ని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులని చిత్ర నిర్మాత దర్శకుడు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే డీజే చిత్ర విడుదలని అడ్డుకుంటామని హెచ్చరించారు. డీజే మూవీ విషయంలో బ్రాహ్మణ సమాఖ్య ఆందోళనలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రోజుకి వివాదం ముదురుతూనే ఉంది. విడుదలకి దగ్గర పడుతున్న సమయంలో బ్రాహ్మణ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమ ఆందోళన కూడా ఉధృతం చేస్తూనే ఉన్నారు. ఏదైతే నిత్య పారాయణాల్లో ఉపయోగించే ఆ పదాలను శృంగార పాటలో ఉపయోగించడం పట్ల మాత్రం ముఖ్యంగా బ్రాహ్మణ సమాఖ్య కావచ్చు, అందరి బ్రాహ్మణ సంఘాలు కూడా తమను అవహేళన చేసినట్లుగానే కించపరిచినట్లుగా భావించి తమ ఆందోళనను రోజుకి ఉధృతం చేస్తున్న పరిస్థితి. ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నటువంటి ఆ పదాలు ఉన్నాయో వాటిని తొలగించి ఆ పాటలను రిలీజ్ చేయాలి, అవసరమైతే సినిమాను కూడా రిలీజ్ చేయాలంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ దగ్గర ఉంటే కొంతమంది బ్రాహ్మణ సమాఖ్యకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయంటారు? అందులో ఆ పదాలు పెట్టడం వల్ల బ్రాహ్మణులను కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఇది బ్రాహ్మణులను కించపరిచే విధంగా కాదండి, వేద మంత్రాలనే కించపరిచే విధంగా ఉన్నాయండి. ఇది హిందూ సమాజం, మనకి హిందువులు ఎన్నో తరతరాలుగా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ ఋషులు మునులు ఇచ్చినటువంటి ఆ యొక్క నమ్మక చమకాలని తీసుకువెళ్ళి శృంగార పాటల్లో పెట్టేసి అవి రిలీజ్ చేసి ఇది ఎంత మటుకు న్యాయం అండి? మాకు చాలా బాధాకరంగా ఉందండి. మా బ్రాహ్మణ సంఘాల అసలు హిందూ జాతి హిందూ మతానికే నమ్మకం చమకాలంటే ఎంతో రుద్ర కవచం లాంటిది. ప్రతినిత్యం ఒక రుద్ర పారాయణ చేసుకొని బయటికి వెళితే అది రుద్ర కవచం. ఆ యొక్క కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగైతే జన్మత పుట్టిందో బ్రాహ్మడికి నమ్మక చమకాలు అటువంటి. ప్రతినిత్యం శివుణ్ణి ఆరాధన చేస్తూ ఆ యొక్క శివుల్లో ఉన్నటువంటి ఆ శక్తిని మేము పొంది, ఆ దైవ శక్తిని మేము పొంది, మేము ఏ మాట చెప్పినా కూడా అక్కడ మంచి వేదంగా అక్కడ పలికి మేము చెప్పిన ప్రతి వాక్యం కూడా భక్తులందరికీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అది ఆ శక్తి వచ్చేదే బ్రాహ్మణులకి నమ్మక చమకాలుతుంది. ఇది ఏదో అభిషేకం చేసి నిత్యం ఏదో మహాశివరాత్రి రోజు నమ్మక చమకం చెప్పటం అని కాదు. ప్రతి నిత్యం ప్రతి బ్రాహ్మణుడు రుద్రం చదువుకొని బయటికి వెళ్తాడు. ఆ రుద్రాన్ని చదువుకోవటం వల్ల ఆ దైవ శక్తి మాకు వస్తుంది. ఆ దైవ శక్తిలో మేము ఆ తమకాన్ని, ఆ రుద్ర చమకాల్లో ఉన్నటువంటి తమకాన్ని మేము, ఆ దైవ శక్తిలో ఉన్నటువంటి తమకాన్ని మేము స్వీకరిస్తాం. ఆ తమకాన్ని తీసుకుపోయి ఆ హీరోయిన్ కోసానికి ఆ హీరోయిన్ మీద శృంగార పాటల్లో పెట్టేస్తే మేము ప్రతినిత్యం చేసుకునేటువంటి ఆ దైవ శక్తిని అవమానించినప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ మనసు రగిలిపోతుంది. కాబట్టి హరిశంకర్ గారు కానీ, డైరెక్టర్ గారు, నిర్మాత గారు అందరూ మా బాధను అర్థం చేసుకోండి. మీకు కూడా తెలుసు, ఎంతోమంది మీ తాత ముత్తాతలు అందరూ కూడా ఈ శివార్చన చేసి ఇంత స్థాయికి వచ్చిన వాళ్ళు మీరంతా కూడా ఇంత దిగజారిపోయి నమ్మక చమకాలను శృంగార పాటల్లో ఒక హీరోయిన్ కోసం పాడటం అనేది చాలా బాధాకరం అండి. వాళ్ళు కూడా మంచిది కాదు. ఆ భగవంతుడి ఆగ్రహానికి గురవక తప్పదు. దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క పాటలో ఉన్నటువంటి నమ్మక చమకాలని తీసేసి పాటను రిలీజ్ చేసుకోండి, మంచి కలెక్షన్లు పొందండి. లేదా ఈ యొక్క పాట మేమేం చేయలేము, వీళ్ళు ఏం చేస్తారు, నాలుగు ఏదో మాట్లాడేస్తారు, ఏవో సంఘాలు వస్తుంటే అనుకుంటారు. కానీ మాలాంటి వాళ్ళని లేకపోయినా భగవంతుడు అనేవాడు పైన ఉంటాడు. ఆ భగవంతుడు ఆగ్రహానికి గురైతే తప్పనిసరిగా భగవంతుడు ఆగ్రహానికి గురయ్యి మీరు అనేక కష్టాల పాలవటం తథ్యం ఇది. కాబట్టి నమ్మక చమకాలను అవహేళన చేయకండి. దయచేసి మా కోరిక మేరకు ఆ పాటను 5 నిమిషాలు తీసేసేయండి. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో వెళ్ళిపోయింది, చాలా పబ్లిసిటీ అయింది, మీకు కలెక్షన్లు బాగానే వస్తాయి ఈ పాట ద్వారా. ఈ పాటనే మీరు ఎక్కువ చూపించుకుంటాం, వేరే పాటలు ఏవి సక్సెస్ కాలేదు మీకు. అయినా సరే దైవాన్ని మీరు ఉపయోగించుకున్నందుకు దైవం మీకు మంచి కలెక్షన్లు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటికి వెళ్ళిపోయింది, ఆ పాట తీసేసి మీరు సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. సరే, చిత్ర విడుదలకు ఇంకొక మరికొన్ని 2-3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ టైంలో కూడా ఇంకెంతవాటి నుంచి కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన మీరు ఉధృతం చేస్తూనే ఉన్నారు కూడా. ఈ రోజున ఇప్పటివరకు కూడా మేము ఆందోళన ఉధృతి చేస్తూనే ఉన్నాము. 23వ తారీఖున రిలీజ్ అని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ రోజు వరకు ఆ పాట ఆ రిలీజ్ అయినప్పుడు పాట తీసేయకపోతే ఈ పాటని, ఈ సినిమాని మళ్ళీ చూడకుండా మేము చేయగలమని చెప్పి మరీ కోరుతున్నాము. మా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. మా బ్రాహ్మణ సంఘాలతో పాటు హిందువులందరూ కూడా కోరుతారు. అసలు ఈ నమ్మక చమక అనే ఈ పదాలకి అంత పవిత్రత చాలా ఉంది కూడా. మరి ఇక్కడ ఒక శృంగార గీతంలో పెట్టడం పట్ల మొత్తం యావత్ బ్రాహ్మణ సమాఖ్య కూడా వాళ్ళు చాలా అభ్యంతరం వ్యక్తిస్తుంది. అంత పవర్ఫుల్ ఏంటంటారు ఈ పదాల్లో? మహాన్యాసంలో కాకుండా ఇది మొత్తానికి వేదంలోనే 8వ అష్టకంగా ఉంది, 82వ పన్నంలో ఉంటుంది. సంభవేచమ యోభవేచ అనేటువంటిది సమమైనటువంటిది. అది 11 సార్లు పారాయణ చేసుకుంటే వేదం మొత్తం పారాయణం చేసేంత ఫలితం లభిస్తుంది. అలాంటిది నమ్మకంలో ఉంది. కాబట్టి నమ్మకం అనేటువంటి ఏకాశ్రుద్రుడు 11 సార్లు శివునికి అభిషేకం చేసినట్టయితే మహాన్యాసపూర్వక ఏకాశ్రుద్ర చేసే ఫలితం తప్పుతుంది. ఒకసారి చెప్పండి, ఈ రుద్రం మొత్తం ఎట్లా ఉంటుంది? ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యా తైష శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యా యాతవతయానో రుద్రమృడయః. యాతే రుద్రశివా తనోరఘోరా పాపకాశిని. దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే ఆ విధంగా చెప్పినట్టయితే అన్ని మృత్యు దోషాలు కూడా పోతాయనేటువంటిది, ఏ కార్యం కావాలన్నా అవుతుందనేటువంటిది. దీన్ని దేనికి వాడుకున్నా కూడా పాశుపదం కింద ఉంటుందండి. రుద్ర పాశుపదం అని, శని పాశుపదం అని, విష్ణు పాశుపదం అని, మన్యు పాశుపదం ఉంటాయి. దేనికి వాడుకున్నా కూడా మంచి ఫలితం ఇచ్చేటువంటిది రుద్రం ఇది. కాబట్టి ఆ రుద్రాన్ని మనము ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటేనే బాగుంటుంది. కానీ దాన్ని ఏదో హీరణ కానీ శృంగారం కింద కానీ వాడుకోవడం ధర్మం కాదు. వాడుకోవాలంటే ఇంకా ఏమైనా వాడుకోవచ్చు, కానీ దాన్ని మాత్రం దాన్ని తీసేయాలని చెప్పని మా యొక్క విజ్ఞాపం.
నిత్యం శివారాధన చేస్తూ అభిషేకాలు చేస్తున్న సమయంలో ఈ రుద్రాన్ని ఏదైతే నమ్మక చమక రుద్రాన్ని పాడుతూ చేస్తారో ఎంతో పవర్ఫుల్గా ఉంది. ఎందుకంటే భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇవాళ దువ్వాడ జగన్నాథ చిత్రంలో ఈ పదాలు ఉపయోగించి శృంగార పాటగా చిత్రీకరించారు. దీనిపై మాత్రం ఖచ్చితంగా చాలా అభ్యంతరకరంగా ఉంది. ముఖ్యంగా యావత్ హిందూ సమాజాన్ని, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజాన్ని అవహేళన చేసే విధంగా ఆ పదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని తీసేసిన తర్వాతే చిత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మొత్తం బ్రాహ్మణ సమాఖ్య డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్. బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. బడిలో కృష్ణమోహన్ గారు, ఇప్పుడు ఈ పాట వల్లే ఇంతటి కాంట్రవర్సీ గత కొన్ని రోజులుగా నడుస్తోంది. పండితులు వాడే పదాలు ఇప్పుడు పామరులందరికీ కూడా చేరువ చేసిన పాట ఇది కాదంటారా? మామూలుగా ఎలాంటి ఆందోళన వచ్చి ఉండకపోతే బహుశా ఈ పాటని మామూలుగా వినుండేవాళ్ళు. చమకం నమ్మకాలని పండితుల దగ్గర ఉన్నది ఆ పామరుల దాకా వెళ్ళిపోయిందంటే ఎలా వెళ్ళిపోయిందండి? ఇప్పుడు పండితుల ద్వారా ఒక రుద్రాభిషేకంలో ఆ నమ్మక చమకాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు పామరులకు ఎలా వెళ్ళిపోయిందండి? ఒక అంగాంగ వర్ణన ద్వారా వెళ్ళిపోయింది. అంటే ఈ నమ్మక చమకాలు ఇట్లా కూడా వాడుకోవచ్చు, అసలు ఇట్లనే వాడతారేమో. రేపు పొద్దున ఈ పిల్లలను గుళ్ళోకి తీసుకపోతే గుళ్ళో పూజ నమ్మకం చమకం చేస్తే అయ్యో ఇది అల్లు అర్జున్ గారు పాడిన పాట ఈ పంతులు వాడుతుంది అనే పరిస్థితికి వచ్చిందండి. ఇప్పుడు సార్నే చెప్పానండి, ఈ పాట ఎంతవరకు సమంజసమో సార్నే చెప్పానండి. ఎందుకంటే గతంలో సార్ కూడా ఈ మనోభావాల విషయంలో ఇప్పటికీ కూడా కోర్టులు తిరుగుతున్నాడు, సార్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి సార్నే చెప్పాను. ఈ పాటలో నమ్మకం చమకం అని వాడాడు కదమ్మా, అగ్రహారం అని. ఈ 3 పదాలు వాడటం వల్ల అన్నమాచార్యులకి, త్యాగరాజస్వామికి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడిన కీర్తనలకి దేనికి లేనంతటువంటి పబ్లిసిటీ వచ్చింది. ఆ నమ్మకం చమకం అనేటువంటి వాడకపోతే నిజానికి దీని వంక అంత పెద్దగా ఎవరు చూసేవాళ్ళు కాదు. అదేమో వీళ్ళు అభ్యంతరం చెప్పిన వెంటనే ఆ డైరెక్టర్ తీసేసాడు. తీసేసిన తర్వాత ఈ రోజు మీరు దయచేసి వాళ్ళకు సపోర్ట్ గా చెప్పకండి. చెప్పేదేనండి, చెప్పేది తీస్తానికి ఒప్పుకున్నాడు కదా వాళ్ళు. మీరేం చేశారు? ఆ మరుసటి రోజు తీయకపోతే మీరు ఆయనకి ఫోన్ చేయాలి, లేదా నన్ను మా మధ్యలో ఉండమన్నారు కనుక నాకన్నా ఫోన్ చేయాలి. రెండూ చేయకుండా మీరేమో కోర్టుకి వెళ్ళి తీయలేదు నెక్స్ట్ ఏం చేయాలనే సంగతి నేను అడిగాను. అడిగితే అది ముందే చేసామండి. దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, ఆయన న్యూజిలాండ్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ జర్కులు వస్తాయి. ఇదే విషయం రిలీజ్ అయినా కూడా చెప్తే మేము చేసేది ఏముంటుందండి? కానీ ఆ పరిస్థితి లేకుండా మీ మాటల్ని గౌరవించి వాళ్ళు మార్పులు చేశారు, కొత్త పదాలు బయటకు తీసుకొచ్చారు. బ్రాహ్మణ సంఘ నేత ద్రోణన్ రాజు రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, మొత్తం కాంట్రవర్సీ మీకు తెలిసిందే, తెలియంది కాదు. అండ్ లేటెస్ట్ గా మరో పిటిషన్ కూడా దాఖలైంది. మీ రియాక్షన్ ఏంటి? ఇది చాలా అంటే కాంట్రవర్సీ అయిన తర్వాత కూడా మళ్ళీ కాంట్రవర్సీ అయ్యిందండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మా కృష్ణమోహన్ చెప్తున్నట్టు వాళ్ళు ఏదైతే పదాలు మేము తీసేస్తామన్న తర్వాత ఆడియో రిలీజ్ చేశారు, అది అక్కడ కొంచెం పొరపాటు జరిగింది. అతను కొంచెం మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి హరిశంకర్ గారు మాట్లాడటము కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయినప్పటి మాట వాస్తవం. అయినప్పటికీ ఇప్పుడే సెన్సార్ వారు ఒక చిన్న మెసేజ్ పెట్టారండి, ఈ పదాలు తీసేసాము కాబట్టి దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాము అని. అంటే ఇది నిజంగా మరి మేము మొత్తం ఇది ఎండ్ అయిపోయింది అనే సమయంలో ఏదైతే పాటలు రిలీజ్ చేశారో అప్పుడు మా మిత్రులందరూ కూడా, మా సంఘాల వాళ్ళు కూడా, మిగిలిన సంఘాల వారు అందరికి కూడా అపోహ వచ్చేది, ఇది చెప్పిన మాట మీద నిలబడలేదు కాబట్టి దీని మీద మనం పునఃసమీక్షించాలి, లేకపోతే రేపు పొద్దున వస్తుందేమో అని భయంకరమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించడం జరిగింది. దానికి వీళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడే మరి మా కృష్ణమోహన్ కానీ ఇతరులు మా మిత్రులందరూ చేసిన దానికి పరిమితంగానే మరి సెన్సార్ వాళ్ళు ఈ పదాలు తీస్తూ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పి మాకు ఒక గంట క్రితం ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టారు. కానీ సినిమా రిలీజ్ కి ముందే బ్రాహ్మణ సంఘాల మాటని గౌరవించి ఆ పదాలని తొలగించి మరో పదాలని పెట్టారు. దానికి సంబంధించి సెన్సార్ వాళ్ళ నుంచి కూడా మీకు ఖచ్చితమైన సమాచారం కూడా ఉంది. కాబట్టి ఇది మీరు సాధించిన విజయంగా చూస్తారా కాదా? మేము ఇది బ్రాహ్మణ ఒక్కటే కాదండి, యావత్తు హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఆ పదాలను
వాళ్ళు తీసినందుకు నిజంగా పరమశివు వాళ్ళకు కూడా శుభశాంతులు ఇవ్వాలి. అలానే ఇది బ్రాహ్మణ ధర్మ విజయం అండి. ఇది నిజంగా ఒకవేళ మేము సినిమా చూడలేదు, మళ్ళీ రేపు పొద్దు సినిమాలో ఉంటే కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎక్కడికైనా పోరాడతారు మా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు మా కృష్ణమోహన్ కోర్టులో వేయడానికి కారణం కూడా అదే. వీళ్ళు మాట తప్పారు, మనం ఏదో అనుకుంటే ఏదో జరిగిందని ఒక విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే మాకు చెప్పిందంటే పాటలో ఈ పదాలు ఉండమంటారు, ఆడియో రిలీజ్ జరిగింది. అది అక్కడే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అదే ఒకటే పొరపాటు చేశారు. అది రెండోది, అతను మాట్లాడిన తీరులో కూడా హరిశంకర్ గారు మాట్లాడే తీరులో ఒక 2 పదాలు తప్పుగా భావించాల్సి వచ్చింది. వీళ్ళలో ఆగ్రహానికి కారణం కూడా అవే. కాబట్టి ఇది ఏదైనా సరే ఇప్పుడు నిజంగా మా మిత్రులందరూ కూడా వాళ్ళు నిజమైన పోరాటం చేసి ఈ రోజు దానికి జవగీతం పాడినందుకు నిజంగా టీవీ9 కూడా మాకు ఎంతో సమయాన్ని వెచ్చించారు. ఎవరో చెప్పి ఇప్పుడు మీరు చూసిన ఈ గంట కార్యక్రమాలు కానీ నెట్ కానీ ఎప్పుడైనా మరి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి తప్పు అని చెప్తే మరి మీ యొక్క మాధ్యమాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటామండి. మరి నిజంగా సినిమాలో లేకపోతేనే మేము ఒప్పుకుంటాం, సినిమాలో ఉంటే మా బయట తప్పదు. ఇవి అన్ని కూడా గా జరుగుతాయి. ఎందుకంటే సినిమా చూస్తే కానీ మేము చెప్పలేము ఆ పదాన్ని. ఎందుకంటే ఆ పాట కూడా బయటకు రాలే ఇప్పటి వరకు. కొత్త పాట అన్నారు కానీ ఆ కొత్త పాట బయటకు రావచ్చు, పాత పాట ఇంకా రన్ అవుతుంది. రవికుమార్ గారు, జొన్నవిత్తులు గారు మీతో మాట్లాడతారు. రవికుమార్ గారు, అయ్యా మీరు ఇటువంటి అభ్యంతరం ఉన్నది అని అన్నప్పుడు అవాళ మనం వెళ్ళాము, వాళ్ళు మాట్లాడారు, అవి తొలగించేశారు కదా. చెప్తున్నా మీకు, వాళ్ళు ఆ 2 తీసి చేయడానికి ఒప్పుకున్నారు కదా. మీరు ఆగండి, మీరు ఒప్పుకున్న తర్వాత మీకు వాళ్ళు వాళ్ళ ఫంక్షన్లో అవి ఉన్నాయని అనుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా, మీరు నాతో మాట్లాడితే నేను మీకు క్లారిటీ ఇచ్చేవాడిని, వాళ్ళతో వెళ్ళి మనం మాట్లాడేవాళ్ళం కాదు. ఆ మరుసటి రోజు చెప్పేది వినండి, ఒకసారి వినండి మీరు. ఆ రోజున మనం మాట్లాడుకోలేకపోని మరుసటి రోజున మీరు నాకు ఫోన్ చేయలా, మళ్ళీ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళి రిపోర్ట్లు ఇచ్చేస్తే కాదండి, మీరు నన్ను ఎందుకు పిలిచినట్టు మీరు మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఫైట్ చేయొచ్చు కదా. మీరు నన్ను పిలిచి మీరేమో ఉండి దగ్గరుండి మీరు ఏదైనా చేయాలండి అని అంటే మనం వెళ్ళాము, వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మనం దాంట్లోంచి తీయలేదండి వాళ్ళు అంటే టెక్నికల్ గా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మన ఇబ్బంది ఏంటి, క్లియర్ మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇది 4 గోడల మధ్యన జరిగిపోవాల్సిందాన్ని మళ్ళీ ఇట్లా 4 దిక్కుల మధ్యన అల్లరి చేసుకుంటే దీనివల్ల ఇప్పుడు అదేంటంటే అక్కడ స్టోరీ మీకు ఇంకోటి చెప్తాను మీకు. ఇదే మీరు నేను 4 ఏళ్ల కిందట దేనికైనా రెడీ విషయంలో చాలా పెద్ద గొడవలు అయినాయి. మీరు దేనికైనా రెడీ విషయంలో పిండాలు పెట్టిన వాళ్ళు, దిష్టి బొమ్మలు తగలబెట్టిన వాళ్ళు, తద్దినాలు పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు. మీరు A4 ముద్దాయి, నేను A1 ముద్దాయింది. నా మీద వాళ్ళు ఆ సినిమా నీచ నికృష్టమైనది, అది భారతీయ సమాజాన్ని, వేద పండితుడిని, ఒక భారతీయ మహిళని, మంత్రాలని కించపరిచారని మాట్లాడింది నేను. ఆ సినిమా నీచ నికృష్టమైనది అని ఇదే టీవీ9లో అన్నందుకు ఆ ఒక్క మాటే నేను అన్నది. దానికి నా మీద వాళ్ళు ప్రత్యేకించి ఫోకస్ చేస్తూ కేసు వేశారు. నేను A1 ముద్దాయిని, నీచ నికృష్టమైంది ఆ సినిమా అన్నందుకు. మీకు తెలుసు ఆ సంగతి, మీరు కోర్టుకు వస్తున్నారు, నేను వస్తున్నారు, రేపే కోర్టులో ఉంది, జూన్ 21వ తారీఖు నాడు మళ్ళీ వాయిదా, మనకి తెలుసు, చెబుతున్నాను. అలాంటిది మనం ఒక బాధ్యతాయుతంగా మాట్లాడి ఇక్కడ ఒక బ్రాహ్మణ యువకుడి కథని తీశారు వీళ్ళు. పొరపాటున 2 పదాలు ఉన్నా సరే వాటిని పైగా చెబితే వింటున్నారు, గౌరవంగా సంస్కారవంతంగా. మనం వెడితే మీరు 5గురిని తీసుకొచ్చారు, నేను వెళ్ళినప్పుడు మాట్లాడారు కాదండి. అంత క్లియర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కాదు, ఆ ఫంక్షన్ లో 2 పదాలు మళ్ళీ పాటలో ఉన్నాయన్నప్పుడు మరుసటి రోజున మీరు నాకు ఫోన్ చేయొచ్చు కదండి. మీరు ముందు ఫోన్ చేస్తే బాగుండదు కదా. ఒక నిమిషం జొన్నవిత్తులు గారు, రవికుమార్ గారు చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి రవికుమార్ గారు. ఒక్క నిమిషం ఏంటమ్మా, ఇప్పుడు ఇందులో జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆడియో రిలీజ్ లో ఆ పాట పెట్టి రిలీజ్ చేయడమే మా వాళ్ళ అభ్యంతరం మొదటిది. 2, హరిశంకర్ గారు అన్న మాటని కొంచెం అంటే ఒక పదము అక్కడ దొరికిపోయడం వల్ల మళ్ళీ మాకు అనుమానాలు రేకెత్తిచ్చారు. కాబట్టి ఈ 2 పరిణామాలని మన పరిగణలో తీసుకుంటే ఇందు వీళ్ళు తీయరేమో అని ఒక భయానకమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు.
ఎందుకు ఆడియో రిలీజ్ లోనే పాట తీసేయాలి, అసలు వాస్తవం. కానీ ఆయన ముందర కూడా చెప్పారు, మనకు డిఎస్పీ గారు న్యూజిలాండ్ లో ఉండడం వల్ల ఈ పాట ట్యూన్ మేము వారికి పంపించాం, రాత్రి రాలేకపోయింది అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరు అర్థం చేసుకోలేదు, అది పక్కన పెట్టండి. కానీ రిలీజ్ చేసే ముందు ఏమండి మేము ఇది ఇలా ఉంది అంటే మేము కూడా దాన్ని హర్షించే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పాటలో ఆ 2 పదాలే నేను, ఆ పాటకి మొత్తానికి 2 పదాలే నేను. ఆ పదాలు తీస్తామని చెప్పిన తర్వాత తీయకపోవడం వల్ల మా బ్రాహ్మణ సంఘాలలో కూడా భయంకరమైన వాతావరణం ఏర్పడింది. దాన్ని ఆసరా చేసుకుని ఈ రోజు మా వాళ్ళంతా కూడా ఉద్యమాలు మొదలు పెట్టుకున్నది కారణం అదే. కానీ ఈ రోజు మరి సెన్సార్ వాళ్ళు చెప్పిన మాటని మేము మన్నిస్తున్నాం. కానీ రేపు పొద్దున సినిమాలో కూడా అదే రిపీట్ అయితే మటుకు దాని పరిణామాలు వాళ్ళే అనుభవించాలని మేము తెలియజేస్తున్నాం. మాట్లాడండి కృష్ణమోహన్ గారు. అన్నా రవణ అలా చెప్పమ్మా. ఇప్పుడు విడుదల అయిన పాటల గురించి ఏంటన్నా మరి? అది మనకు అది టెక్నికల్ గా అయితే అంటే నాకు తెలిసినంత వరకు నేను పెద్దవాళ్ళందరూ అంటే మనం ఈ టెక్నికల్ గా అడిగిన వాళ్ళ మటుకు ఆ పాటలు కోట్ల మంది దగ్గర రింగ్ టోన్లుగా ఉన్నాయి, దాన్ని మార్చడానికి ఎవరికి హక్కు లేదు అనేది మనం వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మన ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తున్నారు. యాక్ట్ కూడా అలాంటి వచ్చింది. ఒకసారి రిలీజ్ అయిందని ఏం చేయలేరంట, రిలీజ్ కాదని సెన్సార్ చేస్తారంట. అది ఇప్పుడు జరుగుతోంది. అంటే దీన్ని యాక్సెప్ట్ చేయడమేనా? అంటే మనం చెప్పినా కూడా కాదని చెప్పేసి ఇన్ని సీడీలు రిలీజ్ చేయడం ఎప్పుడు? ఇప్పుడు మీరు చెప్పారు ఆ రోజు అందరికి, ఆ రోజు మనం చెప్తే మనకు చెప్పినాక కూడా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు మళ్ళీ మేము ఉద్యమం చేయడానికి కారణం చెప్పాను, మళ్ళీ రిపీట్ అవ్వడానికి కారణం చెప్పాను. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు రేపు సినిమాలో ఉందా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్ మంది. అది వచ్చేంత వరకు మనం ఆగాలి. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టు కాదు ఎవరు కాదు దీని మీద ఒక ఇది అయితే ఏం చేయలేము. కానీ ఇప్పుడు సినిమాలో 2 పదాలు తీసి విడుదల చేస్తున్నారా లేదా అనేది మన అభియోగం. మీ ప్రధాన డిమాండ్ సినిమాల్లో ఆ పదాలు రాకూడదు అని. ఇప్పుడు ఆ పదాలు తొలగిపోయి కొత్త పదాలు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెద్ద సమస్య అంటే ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళిన సీడీలను వాళ్ళు రిటర్న్ తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదండి. ఇన్ని కోట్ల పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అది పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగానండి. అర్థం కాకపోవడం ఏంటంటే సీడీల రూపంలో రిటర్న్ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డౌన్లోడ్ వాళ్ళ సినిమాలలో పెట్టుకునే డౌన్లోడ్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు మార్చిన పాటనే ఇక్కడ నుంచి విడుదల చేయాలి. భవిష్యత్తులో ఎవరు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు తీయాలనేది మా ప్రధాన డిమాండ్ అండి. జనవితులు గారు, మీరు గతంలో కూడా దేనికైనా రెడీ విషయంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. అది ఇంకా నాంతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు వీళ్ళ పక్షంలో రంగంలోకి దిగారు. సినిమా పక్షంలో వాళ్ళ సమస్యలు ఏంటన్నది మీరు చెప్తున్నారు. నేను ఈ పక్షంలోకి రంగంలోకి దిగలేదు, ఆ పక్షంలోకి ఫోన్ చేస్తే మీరు వచ్చారు. మీరే అది అసలు ముందు అది గుర్తుంచుకోవాలి. నేను మా చెల్లెలు చనిపోయి 2వ రోజు ఆ రోజు మీరు నాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ చేస్తే నేను అక్కడ విషయం ఏం చెప్పలేదు కదా మీకు. నేను రేపు బయలుదేరి వస్తున్నానన్నాను, వచ్చాను, ఆయనకి ఫోన్ చేశాను, చెప్పాను. ఎందుకనంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక బ్రాహ్మణ యువకుడి కథని 70 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. బ్రాహ్మడు అంతసేపు కోడిగుడ్డు తిన్నాడు హిహి, చికెన్ ముక్క తిన్నాడు హిహి, మందు కొట్టే పడిపోయాడు హిహి. బ్రాహ్మణ్ని పెట్టి తీసినా ఎవరిని పెట్టి తీసినా వాళ్ళ లాభాల కోసమే తప్ప బ్రాహ్మణులకు రూపాయి ప్రయోజనం ఉండదు. ఒక్క మాట వాళ్ళు సినిమా ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం కోసం తీసే సినిమాలు చెప్పండి. బ్రాహ్మణులను పెట్టి హీరోగా తీశారు. ఏ బ్రాహ్మణునికి రూపాయి ఉపయోగం అవుతుందా? జానపదం సినిమా తీస్తే రాజులు సహజంగా రాజుల కులం ఉంటుందండి. రాజులను ఉద్ధరించడానికి తీరు జానపద కథ. తీశారు ఒక సినిమా, ఒక కథ దొరికింది, సినిమా తీశారు. దానివల్ల మనకు ఉపయోగం లేదు. చెప్పుకుంటూ వెళ్తారా? మీరు బ్రాహ్మణులకు పెట్టి తీశారు అంటే అది ఒక కథ వస్తువు. పూర్తిగా వినాలి. చెప్పండి సార్. ద్రౌపది కీచకుడిని రాత్రికి రమ్మంది నర్తనశాలకి. ఆ రమ్మంది క్యారెక్టర్ లేదనకూడదు. రాత్రికి వచ్చిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. అందుకని ముందు ద్రౌపది రమ్మంది అనగానే క్యారెక్టర్ మీద మీరు మాట్లాడకూడదు. అట్టగా నేను చెప్పేది వినాలి. చెప్పండి. ముందు వినండి, వినండి ముందు. వాస్తవాన్ని చెప్పండి, చెప్పేది వాస్తవాన్ని చెప్పండి. ఎందుకంటే ఈ మనోభావాలు దెబ్బ తీసుకుంటూ వచ్చే సినిమా గురించి మనం ఆబ్జెక్షన్ చెప్పాము. నేను చెప్పిన దాంట్లో అబద్ధాలు ఏంటో చెప్పండి, మీరు వాస్తవాలు చెప్పండి అంటారేంటి? వాళ్ళు బ్రాహ్మణులను పెట్టి హీరోగా పెట్టి తీశారు అంటే వస్తువు సార్. ఇగో
ఎట్లా బ్రాహ్మణులకు ఉపయోగం ఏంటండి? ఒక విషయం చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ తయారై బ్రాహ్మణులకు ఉపయోగం ఏంటి? సారికి ఏమైనా ఉపయోగం ఉంటే లేకపోతే ఇంకొక పాట రాస్తారు తప్పించి సామాన్య బ్రాహ్మణుడికి ఉపయోగం ఏంటి అసలు? నాకు పాట ఏంటి? 1000 కోట్లు ఇచ్చినా రాని ఈ చర్చికి నేను ఏమనుకుంటున్నావు? ఏదో మాట్లాడుతుంది టీవీలో కనిపించడం కోసం నాకేం పరమార్థం కాదు. టీవీలో కనిపించడం కోసం తీసుకోకండి దయచేసి. నువ్వు ఏం మాట్లాడాలి అది మాట్లాడాలి. ఇప్పుడు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. వాళ్ళైతే సినిమా మాట్లాడేదమ్మా చెప్తాను అన్న ఆ పక్షం ఈ పక్షం అని. నేను ఏ పక్షం కాదు. నన్ను వీళ్ళు ఫోన్ చేసి పిలిచారు. పిలిస్తే నేను కూడా ఏది ఆ సినిమాలో పాట రాయలేదనుకో అది నేను వాడితో మీరు మాట్లాడుకోండి అనేవాడిని. ఎందుకంటే ప్రతిదానికి వచ్చి జొన్నవిత్తులు కలగ చేసుకుంటున్నాడు, ప్రతిదానికి ఆయన బ్రాహ్మణులు వేసుకొస్తాడు అని. ఏ బ్రాహ్మడు ఏమీ చేయడు. ఈ బ్రాహ్మణులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశారో తప్పుడు పనులు వాటన్నిటికీ నేను బాధ్యత వహించాల్సి వచ్చింది. దేనికైనా రెడీలో మీకు ఇవన్నీ తెలియదు. ఎవడో ఎక్కడో చేస్తాడు, ఎవడో ఇక్కడ మనతో మాట్లాడుతున్న వెళ్ళి అక్కడ వాళ్ళతో కలుస్తాడు. అక్కడ వాళ్ళ తరపున ఉండి మాట్లాడుతూ మన బెదిరించేటట్టుగా వాడు భయపడుతున్నట్టుగా ఫోన్ చేస్తాడు. ఇవన్నీ నేను ఫేస్ చేశా. అందుకే నేను ఏ బ్రాహ్మణ సంఘానికి రిప్రజెంట్ చేయట్లే, నేను ఎవరికి ప్రతినిధిని కాదు. ఎందుకంటే ఎక్కడెవడో తప్పు చేసినా నన్ను అడుగుతారు. అందుకని నేను ఎప్పుడు స్పష్టంగా నేను ఒంటరిగా నాకు ఏది మంచి అనిపించిందో ఆ విషయం మీద నేను ధర్మం అనిపించితే నేను మాట్లాడతా. ఇప్పుడు కూడా మీరు నన్ను అడిగారు, ఆ విషయంలో మాట్లాడాను. వాళ్ళు ఆ 2 పదాలు తీశారు. ఇక్కడ క్లారిటీ. మొన్న ఆ 2 పదాలు ఉన్నాయన్నప్పుడు మీరేం చేయాలి? మీరు వెంటనే 12వ తారీఖు నాడే మీరు కోర్టుకు వెళ్ళాలి, లేదా నాకు ఫోన్ చేయాలి. నాతో మాట్లాడలేదు, డైరెక్టర్తో మాట్లాడలేదు. 2 రోజుల్లో సినిమా రిలీజ్ అనగా ఇప్పుడే మీరు కోర్టుకు వెళ్ళానన్నారు. కోర్టుకు వెళ్ళారు. వాళ్ళేంటి మొన్నే వాళ్ళు 3 రోజుల కిందటే వాళ్ళు సెన్సార్ చేశారు. వాళ్ళు సెన్సార్ చేసాం, తీసేసాం, అవన్నీ మీకు ప్రతిదీ చెప్పుకుంటారండి. 70 కోట్లు పెట్టి సినిమా, పైగా మీరే వాళ్ళు కాంటాక్ట్లో లేరు. అదేంటంటే నాతో లేరు. అదేంటే మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తుతారా? నాకు ఫోన్ చేయొచ్చు కదంటే మీకు అక్కడ ఫోన్ చేస్తాను సార్. మీరు ఒక విధానంలో ఒక పద్ధతిలో వెళ్ళినట్టయితే చక్కగా ఇది 4 గోడల మధ్యన పరిష్కారం అయిపోయింది. చక్కగా మీకు తెలిసేది టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా వాళ్ళు దిద్దుకునే వాళ్ళు ఏం జరిగేదో అయిపోయేది. ఇప్పుడు చెప్తాను మీకు ఏమైంది దీనివల్ల ఏమైంది. నాకు మధ్యాహ్నం ఎవరో ఫోన్ చేశారు బ్రాహ్మణ సంఘం నుంచి, రాష్ట్ర యువత నుంచి ఆ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు. ఏంటండి గురువుగారు ఇట్లా అంటే ప్రతిదానికి నేను బాధ్యుడిని అవుతున్నా. అంటే నేను ఇటువంటివి ఏం పెట్టుకోకుండానే నా పేరు కూడా వద్దండి, వాళ్ళు నన్ను అడిగారు కనుక మీ దగ్గరికి తీసుకొస్తాను, మాట్లాడదాం మనం. ఎందుకని ఆ పక్కన ఒక సాహితీ ఉన్నాడు, ఒక రైటర్కి న్యాయం చేయాలి. ఒక సినిమా కథను తీసుకుంటున్నటువంటి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్. నేను దాంట్లో పాట రాశా, 1,00,000 పిడుగులకు ముష్టిఘాతమై 1,00,000 భేదనం చేయరా అని రాశాం. అంటే బ్రాహ్మణ యువకుడు గుద్దితే 1,00,000 పిడుగులు దెబ్బ తగులుతుంది అని రాశాం. అట్లాంటి క్యారెక్టర్ క్రియేట్ చేసిన డైరెక్టరు ఎచ్చటెచ్చటెచ్చటే కీచకుడున్నా అసతచ్చటే పొడి చెయ్యరా అని అంత ఫెరోషియస్ డైనమిక్ హీరో వాళ్ళు అనవసరంగా ఎందుకు 2 మాటలు పెట్టుకుని వీళ్ళందరినీ వ్యతిరేకం చేసుకుంటాడండి? చేసుకుంటాడా? అందుకని మన ఉద్ధరించడానికి కాదు, మన వ్యతిరేకించడానికి కాదు సినిమా తీసేది, ఎంటర్టైన్ చేయడానికి. అదే చేశారు. నేను దాంట్లో పాట రాశాను. ఆ యూనిట్లో భాగం కనుక నా ధర్మం ఏమిటంటే అది 4 గోడల మధ్యన పరిష్కారం అవ్వాలి. దానికోసం నేను పూనుకోవాలా, మీరు ఫోన్ చేస్తే పూనుకున్నా. ఇక్కడికి క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు కూడా మీకు క్లారిటీ వచ్చింది. మా పదాలు 2 మార్చేశారు. నా పైత్యంతో నేను సినిమా పాట రాపించుకున్నానని చెప్పేసి మీ ముందు కూడా అన్నారు సార్. ఆ స్టేజ్ మీద విన్నారు కూడా, మీరు కూడా విన్నారు. దానికి కొన్ని వాస్తవాలు చెప్పండి సార్. మీకు ఒక మాట చెప్తా. ఇంకోటి బ్రాహ్మణ సంఘాలకు కూడా చెప్తున్నాను ఈ టీవీ వేదిక మీద, TV9 మీద. ఎందుకంటే మీరు అందరికీ మంచి ఆలోచనలు అందిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో గబుక్కున ఒక నమ్మకం చదివేసో మంత్రపుష్పం చదివేసో మమ్మల్ని ఇలా చేశారు అని చెప్పేసి ఆందోళన చేయటం, ఇక్కడ మీరేం చేశారో అక్కడ వాళ్ళకి తెలియకపోవటం, సరైనటువంటి వ్యవస్థ లేదు మీకు. ఇక్కడ ద్రోణంరాజు రవికుమార్ వచ్చి మాట్లాడాడు. ఆ విషయం సరిగ్గా అందరికీ బ్రాహ్మణులకి క్లారిటీ లేదు. దర్శనం శర్మ గారు ఆయన ఆందోళన చేశాడు. ఇవాళ ఇంకో అతను కామేశ్వరి అతను నాకు ఫోన్ చేసి ఇచ్చేశాడు. దీనికి దీనికి బాధ్యులు? రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్రాహ్మణులందరినీ సమైక్యపరిచి ఒక మాట మీద ఒక తాటి మీద తీసుకురండి. అది కూడా మీ బాధ్యత. లేకపోతే ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడాడు, ఒక నాయకత్వాన్ని ఎవరు ఒప్పుకోరండి. ఒక నాయకత్వాన్ని
ఎవరు కృష్ణమోహన్ గారు ఓకే ఎవరు పడితే వాళ్ళు ఆందోళన చేసి చేస్తున్నారు. అది పొరపాటు. ఎవరో ఒక తాటి మీదకి రారు అంటే మీరు ఒక 2 పదాల మీద అబ్జెక్షన్ చెప్తే ఇంకొకరు ఇంకో 2 పదాల మీద అబ్జెక్షన్ చెప్తే అది పెద్దరవుతుంది. రాష్ట్ర యూత్ అంటాం, నలుగురు కలవటం, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అంటాం. దేనికైనా ఈ విషయంలో కూడా దెబ్బతింది అక్కడే. మీరు అందరూ ఒక తాటికి తీసుకురాగలరా సార్? ఎవరు తీసుకురాలేరండి. నాయకత్వాన్ని ఎవరు ఒప్పుకోరు. చేశాము. సంఘాలు ఎన్నున్నా సమస్య వచ్చిన అందరూ సమైక్యంగా పోరాడదామని చెప్పేసి సమైక్యంగా పోరాడడం జరిగింది. జెండాలు ఎన్నున్నా అందరి ఎజెండా ఒకటే ఉండాలని చెప్పేసి పోరాడడం జరిగిందండి. ఇప్పటికైనా మీ సమక్షం నేను చెప్పేది ఒకటే, దయచేసి భవిష్యత్తులో సినిమా అనేది వినోదాత్మకంగా ఉండాలి తప్పించి వివాదాలకు తావు ఇవ్వద్దు. మీలాంటి పెద్దల సమక్షంలో కృష్ణమోహన్ గారు 11వ తారీఖు ఆడియో ఫంక్షన్ జరిగితే మీరు ఎన్ని రోజుల తర్వాత 2 రోజుల్లో రిలీజ్ ఉందనగా ఇప్పుడు వెళ్ళడం మీరు అప్పుడే వెళ్ళిపోయి ఉంటే అయిపోయి ఉండేది, ఈ పాటికి ఇష్యూ సాల్వ్ అయిపోయి ఉండేది. లేదు, మేము ఇప్పుడు వెళ్ళలేదు. 11వ తారీఖున అయిపోయిన తర్వాత ఒకరోజు వెయిట్ చేశాము. 12వ తారీఖు నుంచి మా యాక్షన్స్ ఒక్కొక్కటి. ఫస్ట్ సెన్సార్ బోర్డుకి వెళ్ళాము, సెన్సార్ బోర్డు తర్వాత హెచ్ఆర్సీకి వెళ్ళాము, డీజీపీ గారికి, సిపి గారికి, ఇలా అందరికి ఇచ్చుకుంటూ వచ్చి ఆ తర్వాత కూడా ఇంకా మా ఈ స్టేజ్ దాటిపోతుంది, ప్రెజర్ చాలా పెరిగిపోతుంది. అంటే ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత అడుగు ముందుకేయకపోతే వీడు ఎందుకు వెనక కేసిండు. బట్ ఇప్పుడు అదే సెన్సార్ నుంచి మీకు క్లారిటీ వచ్చింది. ద్రోణం రాజు రవికుమార్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు మీడియా లాంటిది ఒకటి మనకు అందరికి కూడా మాధ్యమం ఉంది. మీడియా ద్వారా అన్ని ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. మరి మేము ఇంత ఇష్యూ చేస్తుంది, మీడియాలో ఫోకస్ అవుతుంది. అటువంటిప్పుడు ఆ దర్శక నిర్మాతలు ఒక రోజు మీడియాకి వచ్చి కూర్చొని మేము ఇట్లా చేస్తున్నాము, ఆ రోజు స్టేజ్ మీద మీడియా సమక్షంలో చెప్పారు చాలా క్లియర్ గా ఈ పదాలు చేస్తుంటే మారుస్తామన్నారు. పదాల కోసం చూసారు, ఇప్పుడు కొత్త పదాలు బయటకు వచ్చేసాయి. అనే 2 పదాలు పెట్టేశారు. వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఇట్స్ ఓవర్ కదా, సెన్సార్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. సో ఫైనల్ వర్డ్ ఏంటి మీది? ఒకటే మేడం, దయచేసి వాళ్ళు సీడీల విషయంలో మాత్రం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి కూడా దయచేసి ఈ నమ్మకం చమకం అనే పదాలు ఏ టీవీలో కూడా మాకు వినిపించకూడదు. ఎందుకంటే వాళ్ళని బతిలాడడం, ఎందుకంటే మీడియా ద్వారానే ఇలాంటివి ఇక ముందు బయటికి రాకూడదు. ఆ విడుదలేసిన సీడీలను వాళ్ళ పెద్ద సమస్య కాదు. సార్ అంటుండే అది ఎట్లయితుంది కుదరదు అంటుండు, అది కూడా చేయాలని చెప్పేసి మా కోరిక. ముఖ్యంగా భవిష్యత్తులో అసలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు చేయాలనేది మా మీ ఫైనల్ వర్డ్ జనవితల్ గారు. నేనేం చెప్తానమ్మా, ఇప్పుడు నన్ను పిలిచారు వచ్చాను అంతే తప్ప నేను వీళ్ళకి వాళ్ళకి అందరికీ మంచి జరగాలని ఆ పదాలు ఉండకూడదని దాని పవిత్రత దాని దివ్యత్వం తెలిసిన వాడిని కనుక వచ్చాను. ఇప్పుడు మీరు ఈయన అన్నారు కదా నేను ఆ సీడీలన్నీ రిలీజ్ అయిపోయినవన్నీ వెనక్కి తేవాలి అని అంటే నేను వద్దన్నానని. సరే, నాకు తెలిసి నేను వద్దన్నాను. చాలామంది మేధావులు ఉన్నారు కనుక మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరన్నా ఎట్లా తేవాలో ఆ సీడీలు అవి చెప్పండి, మనం తప్పకుండా ఆ దర్శక నిర్మాతలకు చెబుతాం. వెళ్ళిపోయిన సీడీలు ఇప్పుడు కోటి మంది కూడా కదా, వాటన్నిటి ఎలా వెనక్కి తేవాలో సలహా మీరు చెప్తే నేను థ్యాంక్స్ అలాట్ జనవితల్ రామలింగేశ్వరరావు గారు అండ్ కృష్ణమోహన్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9. చిందియా నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివదనా. గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్ర